హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకైతే రీసెంట్‌గా పింపుల్స్ వస్తున్నాయి. అండ్ అది కూడా చీక్స్ మీద, ఫోర్ హెడ్ మీద అలా అనమాట. సో నాకు పర్టిక్యులర్‌గా పింపుల్స్ ఎందుకొస్తాయంటే పొల్యూషన్ వల్ల, డర్ట్ వల్ల అండ్ డ్రైనెస్ వల్ల. సో నేనైతే చాలా డేస్ నుంచి ఒక మంచి ఫేస్ వాష్ కోసం అయితే సెర్చ్ చేస్తున్నాను. అండ్ అదైతే నాకు ఫైనల్‌గా దొరికింది. సో నేనైతే రీసెంట్‌గా హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నా. అండ్ పింపుల్స్‌ని ప్రివెంట్ చేయడానికి ఇది బెస్ట్ ఫేస్ వాష్. సో చూసారు కదా, మా తమ్ముడు కూడా జాయిన్ అయ్యాడు. ఇంకైతే మనం లేట్ చేయకుండా ఫేస్ వాష్ చేసుకుందాం. సో నేనైతే మా తమ్ముడికి కూడా హిమాలయ ఫేస్ వాష్ రికమెండ్ చేశాను. అండ్ ఇది మనకి క్లినికలీ ప్రూవెన్ టు రెడ్యూస్ పింపుల్స్. మనకైతే ఇది జెంటిల్ క్లెన్జర్లా వర్క్ అవుతుంది. సో నేనైతే డైలీ 2 టైమ్స్ ఫేస్ వాష్ చేస్తాను. మార్నింగ్ ఒకసారి అండ్ నైట్ ఒకసారి. సో నాకైతే చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ ఫేస్ వాష్ అయితే నా స్కిన్కి చాలా బాగా సెట్ అయింది. అండ్ ఇంట్లో హిమాలయ ట్రస్టెడ్ బ్రాండ్ అండ్ వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ బాగుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫేస్ వాష్లో మనకి 100% న్యాచురలీ డిరైవ్డ్ నేమ్ ఉంటుంది. అండ్ మెయిన్గా ఏంటంటే ఇది 99.9% పింపుల్ కాజింగ్ బ్యాక్టీరియాని రిమూవ్ చేస్తుంది. ప్లస్ ఈ ఫేస్ వాష్లో మనకి స్కిన్ ఫ్రెండ్లీ pH ఉంటుంది. సో ఇది సోప్ ఫ్రీ అండ్ పారాబెన్ ఫ్రీ. సో మనం హ్యాపీగా ఫేస్ వాష్ని యూస్ చేయొచ్చు. మనకైతే ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్, హిమాలయ అఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్లో కూడా అవైలబుల్గా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ నేను డిస్కౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈరోజైతే ఇంకా మా ఇంట్లో జరిగే పెళ్ళి డిస్కషన్ గురించి అయితే మీతో షేర్ చేస్తానండి. చాలామంది అడుగుతారు, ఆంటీ మీరు ఏదన్నా చెప్తారు, ఏది జరిగినా మాకు చెప్పండి ఆంటీ అంటారు. నిజంగానేనండి, మీరందరూ నా సొంత ఫ్యామిలీ అనుకుంటాను. ఏదైనా సరే అది కష్టమైన సుఖమైన ఏదైనా మీతోనే షేర్ చేసుకుంటాను. అలాగే త్వరలో అయితే ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే మీరు చూడబోతున్నారు. ఈరోజైతే నా దగ్గర బూడిద గుమ్మడికాయ ఉందండి. ఆ బూడిద గుమ్మడికాయనైతే జ్యూస్ చేద్దామని చెప్పి కట్ చేశాను. లోపల గింజలన్నీ తీసేస్తాను. మామూలుగా అయితే ఇదిగోండి, మనం సొరకాయని ఎలా కోసుకుంటాం అలా గింజలన్నీ తీసేసి ఇలా ముక్కల్లా కట్ చేసి, ఏం లేదండి, మనం దానికి ఒక గ్లాసా 2 గ్లాసుల నీళ్లు సరిపడా పోసి నేనైతే మెత్తగా జ్యూస్లా చేసేస్తాను. ఆ పిప్పుతో తాగలేము కాబట్టి మనం ఇలా స్ట్రైన్ చేసుకుంటే ఏంటంటే ఆ పిప్పు అంతా మనకి బయటకే వచ్చేస్తుంది. ఆ పిప్పుతో కూడా నేను మీకు మంచి వంటకం అయితే చేసి చూపిస్తాను. ఇదైతే చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది, వెయిట్ లాస్ అవ్వడానికి మంచిది. మనకేంటంటే బాడీ డీటాక్స్ కూడా అవుతుంది. కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే మనకేంటంటే చక్కగా పుల్లపుల్లగా చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మనం ఒక గిన్నె నిండా చేసుకున్నామంటే మనం ఇంట్లో అందరం తాగొచ్చు అనమాట. అందులో వేస్ట్ అయిపోవడానికి ఏం లేదండి. మనం వడబోసాం కదా, వచ్చే పిప్పుతో కూడా మనం ఏదైనా మంచి వంటకం అయితే చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే మా పిల్లలందరూ తాగేస్తారు. ఇంకా ఈరోజైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఒకటైతే పెద్ద బొప్పాయి ఉంది, వాటర్ మిలన్ ఒకటి ఉంది. ఇంకా వాటర్ మిలన్ ఎలాగో జ్యూస్ తాగాం కాబట్టి ఇదైతే ఇప్పుడు ఎండలు పెరుగుతున్నాయి చూడండి. మార్నింగ్ వండింది కాకుండా ఏదైనా ఇలా మనం కొన్ని ఫ్రూట్స్ తిన్నామంటే హాయిగా ఉంటుంది. చాలా వరకు పనులన్నీ చక్కగా చేసేసుకోగలుగుతాం. మాకు చాలా వరకు ఇదే అలవాటు అయిపోయింది చూడండి. ఒక్కోసారి జ్యూస్ అన్నా ఈ ముక్కలనే వేసి ఇంక వాటర్ మిలన్ అయితే మనం వాటర్ కూడా ఏం పోయక్కర్లేదు. అదైతే ఇంకా అందరికి ఎవరి బౌల్లో వాళ్ళకి సర్ది ఇచ్చేసాను. ఇంకా మా చిన్న బాబు నేను, మా పెద్ద బాబు అయితే వీడియోలోకి రాలేదు, కానీ ఇంకా పెళ్లి గురించి అయితే మేమైతే ఇంట్లో ఇంకా పిల్లలు నేనైతే మాట్లాడుకుంటున్నాం. కొన్ని నిర్ణయాలండి ఇంకా నేనే తీసుకోవాలి. ఇంకా మేమైతే ఎప్పుడైనా ఏ విషయమైనా సరే, ఒక ఇల్లు కొనాలన్నా, ఒక ఏ విషయమైనా సరే పిల్లలు నేను అందరం కూర్చొని మాట్లాడుకుంటాం. ఒక్కోసారి ఏంటంటే అన్నీ మనకే తెలియవు, ఒక్కోసారి పిల్లలకు కొన్ని తెలుస్తాయి, ఒకసారి మనకు కొన్ని తెలుస్తాయి. అలా ఇలా నలుగురం కూర్చొని అయితే మేమైతే మాట్లాడుకుంటాం అన్నమాట.
మనం ఏదన్నా మాట్లాడుకుంటున్నాం ఉన్నప్పుడు మా చిన్నబాబు అండి అప్పుడే జోకులు వేస్తాడనమాట. నేను అంటున్నాను, అరే ఆరోగ్యం సహకరించినప్పుడు నేను చక్కగా ఉన్నప్పుడే ముగ్గురికి పెళ్ళిళ్ళు చేసేయాలి, ఇంకా తొందరగా అయితే చేసేస్తానని చెప్తుంటే మా చిన్నబ్బాయి, అమ్మ అన్నయ్య దగ్గర ఉంటావా, నా దగ్గర ఉంటావా, అక్క దగ్గర ఉంటావా అని జోకులు వేస్తున్నాడండి. మామూలుగా అయితే నేను అనుకుంటాను పెళ్ళిళ్ళు చేసేసినా ఎవరి లైఫ్లు వాళ్ళయే. ఒకటి చూడండి, మనం దూరంగా ఉన్నప్పుడే ప్రేమలు అనేవి బంధాలు అనేవి గట్టిగా ఉంటాయి, ప్రేమలు కూడా పెరుగుతాయి. నాకు కూడా అదే ఆలోచన ఉంది. పెళ్ళిళ్ళు చేసేసిన ఇంకా ఎవరి మట్టుకు వాళ్ళనే ఉంచుతాను. మరి నువ్వెక్కడ ఉంటావమ్మా అని అడుగుతారు. నాకెందుకంటే ఇంతమంది ఉన్నారు మీరు పలకరించేవాళ్ళు. నేను అన్నాను, నా యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటూ అప్పుడప్పుడు మీ దగ్గరికి వస్తానురా, నాకు చాలామంది నన్ను అభిమానించేవాళ్ళు చాలామంది మా వాళ్ళు ఉన్నారని చెప్తుంటే మా చిన్న అబ్బాయి నవ్వుతున్నాడు అనమాట. ఇలా అండి ఇప్పుడైతే పెళ్ళి గురించి ఇలా మాట్లాడుకుంటున్నాం. మా పెద్ద బాబు, నేను, మా చిన్న బాబు అందరం ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి విషయాలు అన్నీ, ఏ విషయాలు ఉన్నా మేము అన్నీ కలిసే మాట్లాడుకుంటామండి. మాట్లాడుకుంటే ఒక్కొక్కరికి ఒక ఐడియా వస్తుంది అన్నమాట. అలా ఇంకా చాలా రోజుల నుంచి అయితే మీరు అడుగుతున్నారు కదా, మల్టీగ్రెయిన్ గోధుమ పిండి ఈ మధ్య చేస్తున్నాను కానీ చూపించడానికి అసలు అవ్వట్లేదు. ఈసారి అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. ఇదిగోండి, ఇవి 3 కేజీలు గోధుమలు. ఇదైతే 1 కేజీ ప్యాకెట్ అండి. ఒక్కోసారి అయితే మనకు కొన్ని సూపర్ మార్కెట్లు ఏంటంటే నీట్గా చేసినవే ఉంటాయి. మీకు తెలుసు కదా, నేను చాలా వరకు మోడ్రన్ సూపర్ మార్కెట్లో తీసుకుంటాను. ఇంకా అది నేనే బాగు చేయాల్సిన పని, అందులో రాళ్ళు కానీ అసలు ఏముండవు, క్లీన్గా ఉంటాయి. ఇంకా అందుకే అలాగే కడిగేస్తాను అనమాట. ఇదిగోండి 3 కేజీల గోధుమలకి జొన్నలు, తెల్ల జొన్నలు ఉన్నా పచ్చ జొన్నలు ఉన్నా సరే ఒక 100 గ్రాములన్నీ తీసుకుంటున్నాను అనమాట. ఒక గిన్నె కొలతతో తీసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఎక్కువ తక్కువైనా ఏం పర్వాలేదంటే, కొంతమంది 50 గ్రాముల 100 గ్రాముల అని అడుగుతున్నారు. రాగులైతే థైరాయిడ్ ఉన్న వాళ్ళు రాగి పిండి అది తినకూడదు అంటారు కదా, రాగులైతే కొద్దిగా క్వాంటిటీ మనం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇదిగోండి రాగులు కూడా నేను జొన్నల కంటే కొద్దిగా తక్కువ వేసాను. ఇవేమో సజ్జలండి. సజ్జలు కూడా 3 కేజీల గోధుమలకు ఒక 100 గ్రాముల చొప్పున అయితే వేస్తున్నాను. ఈ మల్టీగ్రెయిన్ గోధుమ పిండితో మనం చపాతీలు, పుల్కాలు, ఇంకేది వంటలు చేసుకున్నా చాలా టేస్ట్ బాగుంటాయండి. అన్ని ధాన్యాలే కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. చపాతీ కూడా చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ లాస్ట్లో వేసినవి అయితే కినోవా రైస్ అండి. ఈ మధ్య లాస్ట్ టైంలో కినోవా రైస్ కూడా వేశాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇవైతే ఓట్స్ అనమాట, రోల్డ్ ఓట్స్ దొరుకుతాయి కదా మనకి. ఇప్పుడైతే కడగను కానీ నేనైతే ఓట్స్ అయితే 3 కేజీలకు కలిపి 1 కేజీ ఓట్స్ అయితే వేస్తాను. ఓట్స్ వేసినప్పుడు చూడండి చపాతీ కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మనకైతే విరిగిపోదు అనమాట. జొన్నలు ఇవన్నీ వేస్తున్నాం కదా, ఒకసారి పిండి కలిపేటప్పుడే మనకి చపాతీ ఇలా పగులులాగా వస్తుంది. ఇవన్నీ కలిపేసిన తర్వాత మనమైతే నీట్గా కడిగేసుకొని పైన ఆరబెట్టుకుంటే పిండి అయితే మనకు చాలా బాగుంటుందండి. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. కొంతమంది ఇలా కడగకుండా కూడా పట్టించుకోవచ్చు అంటారు. ఇది కడిగితేనే మనకు కొద్దిగా బాగున్నట్టు అనిపిస్తుంది అండి. ఎక్కువ మురికి వచ్చినట్టు ఏమీ అనిపించదు కానీ కడగకుండా పట్టించేస్తే తినేటప్పుడు మనకు ఒకలా అనిపిస్తుంది. అందుకే నేను ఎప్పుడైనా సరే కడిగి ఇప్పుడు బాగా ఎండ వస్తుంది కదా, ఒక 3 రోజులు అలా 2 రోజులు ఎండబెట్టుకుంటే మనకు పిండి చాలా రోజులు వస్తుంది. పిండి కూడా ఎక్కువ అవుతుంది చూడండి. ఓట్స్ అయితే నేను దీంతో పాటు కడగనండి, మామూలుగా ఇవన్నీ ఎండిపోయిన తర్వాత ఓట్స్ కలుపుతాను. మీరు మల్టీగ్రెయిన్ గోధుమ పిండిలో ఎప్పుడైనా సరే ఓట్స్ కలిపి చూడండి, ఆ చపాతీ అనేది చాలా మృదువుగా మెత్తగా టేస్ట్ అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. ఒక చపాతీనే కాదు, దాంతోపాటు మనమైతే దోశల్లా వేసుకోవచ్చు. బెల్లం కలిపి మామూలుగా జీలకర్ర వేసి ఉల్లిపాయ ముక్కలేసి దోశల్లా వేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఏదైనా సరే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు అనమాట. మనం ఒక డబ్బా నిండా పిండి పట్టించేసుకున్నామంటే ఒక్కో రోజు మనం రైస్ వండుకోలేనప్పుడైతే 4 దోశలు వేసుకొని ఏదైనా చట్నీతో కూడా తినేయచ్చు. ఇలా అయితే నేను ఒక 2-3 రోజులు అయితే నీట్గా ఆరబెట్టేస్తానండి. ఇంకా ఇందులో అయితే నేను మొక్కజొన్న అవి కూడా ఎండు మొక్కజొన్న అమ్ముతారు కదా, అవి కూడా తీసుకొచ్చి కలిపేదాన్ని. ఈసారేమో అది ఎక్కడ పెట్టానో కనిపించట్లేదు ఎంత వెతికినా. ఇంకా సరేలే ఇలా పట్టించేద్దాంలే అని చెప్పి ఒక లాస్ట్లో కనిపించినా కూడా మళ్ళీ కలుపుకోవచ్చు మనం.
లేదు మనకి రాగులు పడట్లేదు అనుకున్నప్పుడైతే జొన్నలే వేసుకోవచ్చండి. జొన్నలు, సజ్జలు మనకి ఏదైతే ఒకటి 2 సార్లు మనం ఇలా పిండి పట్టించుకున్నాం అనుకోండి, అందులో ఏది కలిపితే మనకు కరెక్ట్‌గా సరిపోతుందో అది చూసి మనమైతే కరెక్ట్‌గా అనేది మల్టీగ్రెయిన్ పిండిని మనం రెడీ చేసుకోవచ్చు. మీకు మార్నింగ్ చూపించాను కదండీ! గుమ్మడికాయ జ్యూస్ తీసేసిన తర్వాత దాని పిప్పయితే ఇంతొచ్చిందనమాట. ఇదంతా తీసి నేను ఒక గిన్నెలో పెట్టాను. ఒక్క స్పూన్ నెయ్యి వేసి మనం ఈ గుమ్మడికాయ పిప్పినైతే ఇలా వేసేసి లో ఫ్లేమ్‌లో పెట్టి మెల్లిగా ఇలా కలుపుతూ ఉన్నామంటే అదంతా దగ్గరికి అయిపోయి చాలా తక్కువే అవుతుందండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ గుమ్మడికాయ జ్యూస్ చేసేటప్పుడు మనకి ఏది వేస్ట్ పోదనమాట. ఈ స్వీట్ కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటది. పంచదార కాకుండా నేనైతే ఇలా ఆర్గానిక్ బెల్లం ఉంటే అది వేస్తున్నాననమాట. బెల్లం కూడా ఎక్కువ కాకుండా ఒక 2 స్పూన్లు, 3 స్పూన్లు వేసుకున్నా మనకు సరిపోతుందండి. బెల్లం చూసి వేసుకుంటే ఏంటంటే ఇంట్లో అందరూ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం తినొచ్చండి. నేను ఇలా బెల్లం వేసి ఇదిగోండి ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టి కలుపుతున్నాం కదా! అదేంటంటే దగ్గరికి అయ్యేటప్పుడు మనకి ఇలా పైకి చిమ్ముతూ ఉంటది. మనం మూత పెట్టేస్తే ఇలా దగ్గరగా నీరంతా లాగేస్తుందనమాట. ఇలా బయట కొన్న స్వీట్స్ కంటే మనం ఇంట్లో చేసుకున్నవైతే చాలా హెల్తీ అండి. చాలా టేస్ట్ కూడా బావుంటాయి. మనమైతే మామూలుగా డ్రై నట్స్ ఏదన్నా ఇచ్చినప్పుడు పిల్లలైతే సరిగ్గా తినరు. ఇలాంటి స్వీట్‌లో కొద్దిగా ఎక్కువ కలిపేసి ఇచ్చినా కూడా దాంతో పాటు ఇవి కూడా తినేస్తారనమాట. నేనైతే కొన్ని జీడిపప్పులు, కిస్మిసు ఇలా అన్నీ కలిపి లైట్‌గా ఒక స్పూన్ నెయ్యి వేసి ఇలా ఫ్రై చేశాను. ఈ స్వీట్ అనుకుంటామండి చాలా టేస్ట్ ఉంటది. చాలా బావుంటది. పంచదారకు బదులు ఇలా బెల్లం వేసి చూడండి. మనకైతే ఒక వారం రోజులన్నా అలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న వారం రోజులు కూడా ఉంటదనమాట. ఎప్పుడైనా స్కూల్‌కెళ్ళేటప్పుడు, కాలేజీలకెళ్ళేటప్పుడు పిల్లలకైతే మనం ఒక్కొక్కసారి బయట స్వీట్లు కాకుండా ఇలా ఇంట్లో చేసుకున్నది ఏదీ లేనప్పుడు ఇలా పెట్టేసి ఇచ్చామంటే చక్కగా పిల్లలు తినేస్తారు. ఈ లాస్ట్‌లో వేసినవైతే కేన్‌బెర్రీ అండి. ఈ మధ్య కొన్నాననమాట. చాలా బాగున్నాయి టేస్టు. ఇలా పైన ఇలా వేసుకుంటే మనం తినేటప్పుడు అది కూడా తగులుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్‌ను కూడా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కూడా నచ్చుతుంది. ఇదైతే ఎప్పుడు నేను ఈ మంచినీళ్ళు స్టోర్ చేసేది కింద ట్యాప్ ఉంటుంది కదండీ! అది ప్లాస్టిక్‌దే వాడుతున్నాను. స్టీల్ బిందె ఉండేది. మళ్ళీ గ్లాసు ముంచడం, తీయడం ఎందుకని చెప్పి ఇదైతే స్టీల్‌దే అనమాట. మంచినీళ్ళు ఇలా స్టోర్ చేసుకోవడానికైతే బావుంది. రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఇదైతే తీసుకున్నాను. పైన మూతేమో ఇలా ఇత్తడి మూతలా వచ్చింది కదా! ఇదంతా స్టీల్ అండి. మంచి స్టెయిన్‌లెస్ స్టీలే. నేనైతే కడిగేసి నీట్‌గా అది ట్యాప్ కూడా ఇలా ఫిట్ చేసి చూసాను. ఎక్కడ లీక్ అవ్వడం ఏదీ లేదు. ఇదైతే 23 లీటర్స్ అండి. మనమైతే నీళ్ళు కూడా ఎక్కువ స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. ప్లాస్టిక్ కంటే ఇలా స్టీల్‌వి అయితే మంచిది కదా! ఇదిగోండి అంతకుముందు ఎప్పుడు నేను తీసుకున్నా ఇక్కడ ఈ ట్యాప్ దగ్గర లీక్ అవుతూ ఉండేది. దీనికైతే ఒక 10 రోజులు రిటర్న్ పాలసీ ఉంది. సరే ముందు చూద్దాం, బాగుంటే ఉంచుకుందాం, లేతే ఏమన్నా లీక్ అవుతుంటే పంపించేద్దాం అనుకుని నీట్‌గా కడిగేసిన తర్వాత చూశాను. చాలా బాగుందండి వాడుకుంటాక. మనకి ఇలా హ్యాండిల్ కూడా ఇచ్చారు కదా! ఇలా పట్టుకోవడానికి కుదిరినప్పుడైతే ఇలా హ్యాండిల్‌తోనే మనం అటు ఇటు ఇలా మూవ్ చేసుకోవచ్చు. నాకైతే ఇది బాగా నచ్చింది. ఇలా మూత పెట్టుకోవడానికి కూడా ఇదిగోండి చిన్న మూతలా ఉంది. మరి దీని కలర్ ఎన్ని రోజులు ఉంటుందో. ఈ లోపల బాడీ అంతా స్టెయిన్‌లెస్ స్టీలేనండి. బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒక రోజంతా ఇలా వాటర్ పట్టేసి పక్కన పెట్టి ఇంకా రెండో రోజైతే క్లీన్ చేశాను. ఈ విత్తనాలు అయితే అమెజాన్‌లో ఆర్డర్ చేశామండి. మీకు లాస్ట్ టైం కూడా చూపించాను ఒకసారి. ఇదిగోండి ఇదేమో రెడ్ తోటకూర, ఉగావో అని ఉంది కదా! ఇవైతే బాగా వస్తున్నాయి అన్నమాట. అయితే ఒక ప్యాకెట్ ఇవ్వట్లేదండి, 2 ఇస్తున్నారు. అందుకనే ఇవి 2 ఈ మధ్య మీకు పాలకూర చూపించాను కదండీ! అసలు ఎంత బాగా వచ్చిందో. నేనైతే పాలకూర జ్యూసుల్లోకి ఈ మధ్య వంటల్లోకి అదే అసలు బయట అనేది ఆకుకూరలు కొనట్లేదు. ఈ ఎర్ర తోటకూర కూడా చాలా బాగా వస్తుంది. ఈ 2 అయితే ఈసారి మీరు ఆర్డర్ చేసి చూసుకోండి. చిన్న కుండీలో వేసుకున్నా మనకు సరిపోతుందనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకు కూడా. ఇంకా ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే సూపర్ మార్కెట్‌కి వెళ్ళి చాలా రోజులైందండి. ఇంకా సూపర్ మార్కెట్‌కి అయితే వస్తున్నాము. కొన్ని ఏంటంటే కొన్ని గోధుమలు అలాంటివన్నీ నాకు ఇక్కడే బాగా నచ్చుతాయి. జొన్నలు, రాగులు, సజ్జలు, రెడ్ రైసు, బ్రౌన్ రైస్ కూడా నేను ఇక్కడే తీసుకుంటాను ఎక్కువగా. ఇంకా చాలా రోజులైంది కదా! ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని వెళ్ళొచ్చులే అని చెప్పి అయితే వచ్చాననమాట. ఇక్కడ చూడండి ఈ సూపర్ మార్కెట్‌లో మనకి ఈ మల్టీగ్రెయిన్ గోధుమ పిండికి కూడా అన్ని రకాలు అన్నీ ఇక్కడే దొరుకుతాయి నాకు కూడా. ఈ మొక్కజొన్నని,
ఏ రాగుల్లోనే సజ్జలు ఒకటి అన్నీ నీట్గా క్లీన్ చేసుంటే బాగుంటాయి అనమాట. బఠానీలు, శనగలు అలాంటివి కూడా ఇక్కడే తీసుకుంటాను. ఈ మసాలాలు ఇవి కూడా ఇక్కడే నాకు కరెక్ట్గా అన్నీ ఒకే చోట దొరుకుతాయండి. మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్న మా సొంత ఫ్యామిలీ అనుకుంటానండి మీ అందరినీ. ఏ విషయమైనా సరే మీతో అయితే తప్పకుండా నేనైతే ప్రతిదీ షేర్ చేస్తాను. ఇంకా త్వరలో అయితే ఇంకా పిల్లలకైతే ఇలా పెళ్ళిళ్ళు చేయాలనుకుంటున్నానండి. పేరెంట్స్ ఎవరమైనా ఏమనుకుంటామంటే మనకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు చక్కగా సెటిల్ అవ్వాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసే వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటాం కదా. నేను కూడా అంతేనండి. కాకపోతే నేనే కదా, మీరు చూస్తున్నారు కదా, నేను ఒక్కదాన్నే కదా ఏదో చూసుకోవాలన్నా. అంటే ఏది మాట్లాడుకున్నా నలుగురు మాట్లాడుకుంటాం. పేరెంట్స్గా కొన్ని విషయాలు, కొన్ని బాధ్యతలు అయితే మనకైతే ఒక్కటికి 4 సార్లు మనం ఆలోచించుకుంటాము. అలాగే మన ఫ్యామిలీలోకి కొత్త మెంబర్స్ యాడ్ అవుతుంటే అది అల్లుడైనా కోడళ్ళైనా సరే ఆ సంతోషాన్ని అయితే వేరే మాటల్లో చెప్పలేమన్నమాట. అంతేకాకుండా ఇంకా మన ఫ్యామిలీ ఇంకా ముందు గ్రో అవుతుంటే ఎవరికైనా సంతోషమే కదండి. త్వరలో అయితే మీకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్తానండి. అలాగే మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని అభిమానించే వాళ్ళందరికైతే నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను. ఇంకా ఎప్పుడైనా చాలా వరకు అంటే ఏదైనా సరే ఇంకా నా సొంత ఫ్యామిలీ లాగా అనుకుంటాను. మీరు చూపించే ప్రేమ, అభిమానం అదైతే నేను ఇప్పుడే కదా అసలు ఎప్పటికీ మర్చిపోలేను అనమాట. ఇంకా చాలామంది అయితే ఈ డేట్స్ అవి ఎక్కడ తీసుకుంటారంటే మాకు ఈసారి మీరు తీసుకున్నప్పుడు చూపించండి అంటున్నారు. ఎప్పుడైనా బాగా పండినవి అలాంటివి కాకుండా కొద్దిగా పచ్చిగా ఇలా కాడలతో ఉంటాయి చూడండి, అవే నేను ఎక్కువగా తీసుకుంటాను. అదేంటంటే ఎక్కువ బాగా తిక్క తీపి అంటారు కదా, అలా ఎక్కువ తీపిగా ఉండదు, టేస్ట్ బాగుంటుంది. మనకు తీపి తక్కువ ఉండడం వల్ల మనం అందరం ఎవరైనా షుగర్ ఉన్న వాళ్ళైనా పిల్లలకైనా ఎవరికన్నా వాడొచ్చండి. అది చాలా బాగుంటాయి. నాకు కూడా విడిగా మనం ఎప్పుడన్నా ఏదన్నా లేనప్పుడు ఇలా పిల్లలకి అన్ని నట్స్తో కలిపి ఇలా 4 డేట్స్ వేసినా కూడా తింటారు. కొన్ని అయితే ఇలా బాగా పాకంలాగా ఉండి చేతికి అంటుకుంటాయి. ఇవైతే అలా లేకుండా ఇలా పొడిగా డ్రైగా ఉంటాయి, అలానే గట్టిగా లేకుండా మెత్తగా ఉంటాయి, బాగుంటాయండి. ఇలాంటి డేట్స్ని అయితే తీసుకోండి, ఇవైతే చాలా బాగున్నాయి నాకు. ఒక్కోసారి ఆ కంపెనీ పేర్లు మారుతున్నాయి కానీ డేట్స్ అయితే అవే అనమాట. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు అసలు నాకు దొరకలేదు, అందుకని తీసుకోలేదు. ఈసారి అయితే ఒక 3 బాక్సులు తీసుకొచ్చుకున్నాను. ఏదైనా డ్రై ఫ్రూట్స్ లడ్డూలో కన్నా ఒక్కోసారి పిల్లలకి ఏమీ లేనప్పుడు అలా పల్లీలు లడ్డు ఈ 2 కలిపన్నా ఇవ్వచ్చు. ఇదిగోండి ఇలాంటి గుమ్మడి గింజలతో అయితే నేను కారపొడులు అవి చేస్తాను. ఈసారి అయితే మునగాకు పొడి అంతకుముందు చేశాను, ఆ రోజైతే వీడియో కూడా తీయలేదు నేను. అదైతే చాలా బాగుంది. ఈసారి మీకు నేనైతే చేసి చూపిస్తాను. అలాంటివి అయితే కొన్ని కావాల్సినవన్నీ ఈరోజు అయితే తీసుకొని వచ్చేసాను అనమాట. ఇంకా ఈరోజే మల్టీగ్రెయిన్ గోధుమ పిండికి కూడా అన్నీ ఉన్నాయి. ఇంకా చెప్పాను కదండి, ఈ జొన్నలు, రాగులు, ఈ బ్రౌన్ రైస్ కూడా ఏ బ్రాండ్ అని అడుగుతున్నారు కదండి. అవి ఎక్కువ పొరలు తీయకుండా ఒక్క పాలిషే పట్టింది ఉంటాయి చూడండి, ఆ టైప్ తీసుకుంటే మనకేంటంటే మనకి ఆ అన్నం తిన్నా కూడా ఆ షుగర్ లెవెల్స్ అనేవి తొందరగా బ్లడ్లోకి వెళ్ళవు. ఆ బ్రౌన్ రైస్ని అయితే నేను రోజు కుక్కర్లో పెట్టి కూడా అదే వండుతున్నాను, చాలా బాగుంది. ఒక్కోసారి మనం ఒక చోట తీసుకున్నప్పుడు ఒకలా ఉంటుందంటే ఇంకోసారి ఒకలా ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కడ బాగుందో తీసుకుంటే సరిపోద్ది. ఇదే బ్రాండ్ అని కాదు, నాకు కూడా చూస్తాను, అది ఈసారి బాగుంటే నెక్స్ట్ టైం కూడా అదే తీసుకుంటాను అనమాట. ఇంకా బ్రౌన్ రైస్ అని, మల్టీగ్రెయిన్ గోధుమ పిండి అని ఇలా కొన్నండి చిన్నవి ఇలా మార్పులు. ఈ బార్లీతో సలాడ్ చేశాను, ఇది కూడా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కదా, ఈ బార్లీతో చేసినవి అయితే దాంట్లో వచ్చిన నీరు తాగేయచ్చు. మనమైతే ఇంకా లాస్ట్లో గింజలు ఉంటాయి కదండి, అది సలాడ్లా కలుపుకొని కూడా తినొచ్చు. అది కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అందులో కూడా. కొంతమంది అయితే నాతో కూడా అంటారండి, ఇవన్నీ తెచ్చుకోవాలంటే మాకు కూడా చాలా కష్టం అవుతుందని. కానీ హాస్పిటల్కి వెళ్తామండి, అసలు ఎంత బిల్లు వేస్తారో, మామూలు టెస్టులకు వెళ్ళినా కూడా చాలా బిల్లు అవుతుంది. అలా కాకుండా మనకి ఏది అవసరమో ఎంతవరకు ఏదైనా మనం కొద్దిగా జాగ్రత్తగానే వాడుకుంటాం. అలాంటప్పుడు హాస్పిటల్కి వెళ్ళకుండా కొద్దిగా ఇలాంటి మునగాకు పొడులని, ఇలా బార్లీ అని, బ్రౌన్ రైస్ అని, మనకు కావాల్సిన వాటిల్లో కొన్ని ఏంటంటే మనం ఇడ్లీ దోశలకి ఎలాగో వేసుకుంటాం, ఆ ఖర్చు అనేది ఇటు పెట్టుకున్నామంటే కొన్ని అయితే మనం అటు ఇటు మార్చుకోవచ్చండి. అంత కాకుండా దీనికి ఎంత అవుతుందో దానికి కూడా అంతే అవుతుంది. చాలామంది నాతో కూడా అలా అంటారు, అబ్బా ఇవన్నీ మేము చేయలేమమ్మా, మేము చెందలేమమ్మా అంటారు. కానీ కొన్ని అండి మన ఆరోగ్యం బాగుంటే మనం ఏదన్నా చేయగలం. మనకు కూడా చాలా బాధ్యతలు ఉంటాయి, చాలా చేయాలి. అలాంటప్పుడు కొద్దిగా మన హెల్త్ని మనం చూసుకుంటే మనకు అదే 10,000.
ఇది చూపించాను కదండి మీకు, ఇది పాలకూర చూసారా? అంతకుముందు కూడా నేను అవసరమైనప్పుడల్లా జ్యూసులకైతే ఇదే కోసుకెళ్ళిపోతున్నాను. అయినా ఇంకా చాలా ఉంది. ఎంత ఫ్రెష్గా ఇందాక విత్తనాల ప్యాకెట్లు చూపించాను కదండి, ఆ విత్తనాలే ఇవి. చాలా బాగా వచ్చినాయి. నేనైతే ఇలా కాడలతో కోసేస్తే మళ్ళీ అది చిగురు వస్తుందన్నమాట. ఇలా మనం అప్పటికప్పుడు పప్పులో బయట ఆకుకూరలండి మనమే, నేను బయట ఆకుకూర కొన్నప్పుడల్లా అబ్బా ఎన్నిసార్లు కడిగినా నాకు ఎక్కడో చిన్న ఏమన్నా మందులు ఏం మందులు ఉండిపోయినాయి అనిపిస్తుంది. ఇలా మనకైతే ఇంట్లోనే ఏ చిన్న కుండీలో వేసుకున్నా సరే పాలకూర ఒకటి, మెంతికూర ఒకటి, ఎర్ర తోటకూర ఒకటి చాలా బాగా వస్తున్నాయి. ఈ విత్తనాల ప్యాకెట్లు చూపించాను కదండి, నాకు బాగా వచ్చినాకే మీకు చూపిస్తున్నాను. ఈసారి అయితే ఈ చిన్న కుండీల్లో ఇలా వేసుకున్నామంటే పాలకూర చాలా తొందరగా వచ్చిందండి. ఈరోజు అయితే పాలక పన్నీర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ కూర అయితే ఈసారి అసలు ఎంత బాగా ఉందో, టేస్ట్ చెప్పలేను, అంత బాగుంది. ఈసారి ఇలాగే మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. రైస్లోకి బాగుంది, చపాతీలోకి బాగుంది. ఇదిగోండి కారం వేయకుండా ఇలా పచ్చిమిరపకాయలు వేసుకుంటే మనకు కూర గ్రీన్ కలర్లోనే ఉంటుంది. కారం కలిపినప్పుడు ఏంటంటే మన కూర కలర్ మారుతుంది అనమాట. అంతే తప్పించి టేస్ట్ ఏం మారదు. కొద్దిగా వేడి నీళ్ళల్లో నేనైతే ఇలా పెట్టి ఆ నీళ్ళు పక్కన ఉంచాను అనమాట మళ్ళీ కలుపుకోవడానికి. మెత్తగా ఇలా పేస్ట్లా చేసేసాను. కొంచెం జీలకర్ర, బిర్యానీ ఆకుని నేను ఇలా కట్ చేసుకుంటానండి. ఏ కూరల్లో ఉన్నా బిర్యానీలో ఉన్నా సరే. ఎండుమిరపకాయలు కూడా ఒక్క ఎండుమిరపకాయనే కట్ చేసి ఇలా చిన్న ముక్కల్లా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్లా కాకుండా ముక్కల్లా కట్ చేసి ఇలా నూనెలో ఫ్రై చేయండి. అది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, చేసుకోవడం చాలా ఈజీ. ఒక పెద్ద ఉల్లిపాయనైతే ఇలా చిన్న ముక్కల్లా కట్ చేశాను. కూర అయితే అసలు నాకు ఎంత బాగా నచ్చిందో ఈసారి అయితే. నేను ఇంకా నెక్స్ట్ టైం కూడా ఇలాగే వండాలనుకుంటున్నాను. ఒక్కోసారి వండుతామండి, అంత టేస్ట్ అనిపించదు. ఇది మన ఇంట్లోనే పండించిన హార్వెస్ట్ చేసిన పాలకూర అనమాట. మీరు కూడా ఈసారి పాలకూర విత్తనాలు అయితే తెచ్చుకొని ఇలా చూడండి. పేస్ట్ కూడా ఎక్కువ వచ్చింది కదా పాలకూర. మాకైతే అసలు ఇది 2 పూటలకు బాగా సరిపోయింది. నేను చపాతీలు చేశాను, పుల్కాలు చేశాను, వాటిల్లో కూడా చక్కగా బాగుంటుంది. ఒక్కోసారి మనకి ఏమీ లేనప్పుడు రైస్లో మనం ఈ కూరని ఇలా కలిపేసి వేసినా కూడా అలా తినేయచ్చు. అది కూడా చాలా బాగుంది. ఇది కూడా పెద్దగా మసాలాలు ఏం అక్కర్లేదు. కొద్దిగా పసుపు, కారం, కొద్దిగా 1 స్పూన్ మసాలా పొడి చేసుకోవడం కూడా చాలా ఈజీనేనండి. ఇది తొందరగా అయిపోతుంది. అందులోనే కొద్దిగా నీళ్లు పోసి ఆ మిక్సీ జార్లోనే కొంచెం నీళ్లు పోసి ఇలా మూత పెట్టాను. కొద్దిగా పచ్చివాసన పోయినాక నేనైతే ఈ పన్నీర్ ముక్కలను అయితే పెద్ద పెద్ద ముక్కల్లా కాకుండా ఇది 200 గ్రాముల ప్యాకెట్ అండి. ఇది ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నామంటే మనకైతే కూర ఎక్కువలా కనిపిస్తుంది. పెద్ద ముక్కలు వేస్తే కొన్నే అనిపిస్తాయి కదా, ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేయండి. ఈ పన్నీర్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. పాలకూరలో కూడా మనకు మంచి కాల్షియం ఉంటుంది. చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఆ విత్తనాలు చూపించాను కదా, ఈసారి ఆ విత్తనాలు తెచ్చుకొని చల్లుకుంటే మనకైతే పాలకూర బాగా వస్తుంది. లాస్ట్లో కొద్దిగా కసూరి మెంతి వేశాను. టేస్ట్ అయితే అసలు ఎంత బాగుందో చెప్పలేను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎప్పుడు చపాతీ ప్లెయిన్గా కాకుండా నేను ఇదిగోండి చపాతీ పిండిలో 1 స్పూన్ కొద్దిగా పసుపు, కొంచెం జీలకర్ర వేస్తాను. ఈ చపాతీ తిని చూడండి, తింటుంటేనే మనకు ఆ జీలకర్ర ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. చాలా బాగుంటుంది. ఎప్పుడు ప్లెయిన్గా కాకుండా మెంతికూర, పాలకూర ఏదన్నా ఆకుకూరలు కట్ చేసినా వేసుకోవచ్చు. లేదు ఏది లేనప్పుడైతే కొంచెం జీలకర్ర, పసుపు వేయండి. చపాతీ మనకి కాల్చేటప్పుడు లైట్ ఎల్లో కలర్లా అనిపిస్తుంది. టేస్ట్ భలే బాగుంటుంది. ఇదిగోండి లంచ్ అయినా డిన్నర్ అయినా ఇలా సింపుల్గా ఇలా ఒక చపాతీ, కొద్దిగా రైస్ ఇలా తిన్నామంటే ఎక్కువ వెయిట్ పెరగము. మనకైతే ఒక 2 చపాతీలు ఇలా పాలకూరతో కానీ ఏదైనా ఆకుకూరతో కానీ చేసిన కూర కొంచెం పెట్టుకున్నా సరే 2 చపాతీలు తిన్నా కూడా సరిపోతుంది.